వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అల్లంపూరు నియోజకవర్గంలో మానవపాడు మండలంలో మూలింటి ముత్యం కుమారి వెన్నెల నిరుపేద టీచర్ల కుటుంబంలో పుట్టిన కుమారి వెన్నెల చెప్పాలంటే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఎంబీబీఎస్ ప్రభుత్వ సీట్ను ర్యాంకుకు సాధించడంతో ఉచితంగా పొందడం జరిగిందని తల్లిదండ్రులు ఆనందరావు, పుష్పకుమారిలు తెలిపారు. ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రికర్ సెక్షన్ కాలనీ స్కందాషిని ఐబిస్కాస్ కాలనీలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కృతజ్ఞత కూడిక కార్యక్రమంలో 25 మంది ఫాస్టర్లకు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆనందరావు, పుష్పకుమారిలో మాట్లాడుతూ, మట్టిలో మాణిక్యాలు తయారు కావాలంటే పడే తత్వాన్ని అలవర్చుకోవాలని, ఖచ్చితంగా విజయాలు సొంతం చేసుకుంటున్నారని మా కుటుంబం రుజువు చేసిందన్నారు. అద్భుతంగా పీటర్ సార్ గారు మా మధ్యలో చాలా సంతోషం. అలాగే పెద్దలు వరుసకు బహుమార్తి దైవజనుడు పెద్దాబ్రాహ్మ సార్ గారు, వారు కూడా నిక్కచ్చిగా దేవుని సేవ చేస్తున్నారు. అలాగే మా దైవజనులు ఆలంపూర్ తాలూకా అసోసియేషన్ షీప్ ప్యాట్రన్ ఇమానుయేల్ ఒకసారి లేండి సార్ మీరు. వరుసకు బావమారిది బావ అంటే ఈ మధ్య కాలంలోనే కనివిని ఎరగని విధంగా అల్లంపూర్ తాలూకా అల్లంపూర్ చౌరస్తాలో ఒక పెద్ద మీటింగు వారి ద్వారా అల్లంపూర్ అసోసియేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. వారు కూడా మా మధ్య చాలా సంతోషం. అలాగే మరి లోకల్ పాస్టర్ యేసుపాదమయ్య గారు అందరికన్నా ముందుండాలి కానీ అందరికన్నా వెనక ఉన్నాడు. ఎందుకో ఏమన్నా ఉండాలి కానీ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఒక మార్గదర్శి. మీరంటే మా అల్లునికి చాలా అభిమానం. ఈ కుటుంబానికి మా యొక్క మా అల్లుని కుటుంబానికి వచ్చి రాకపోయింటే మా మనసు ఎంత గాయపడేదో మాకు తెలియదు. కానీ భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి ఇద్దరికి రావడము మా కుటుంబానికి దేవుడిచ్చి ఒక అదృష్టంగా 2 కుటుంబాలకు మేము 2 కుమారులు 2 కుమార్తెలు ఇక కుటుంబాలంతా కూడా ఒకే కుటుంబంగానే ఉంటాం. కష్టాల్లో సుఖాల్లో బాధలు అలాగా ఉంటాం. ఇదో దేవుని కృప. మరి అంతేకాదు ఇద్దరు కూడా గవర్నమెంట్ కాలేజీలో రావడము అది కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా హరిషిత అనింది, హరిషిత మా ఇంటి దగ్గర ఉండి, తాతయ్య మాకు మెడిసిన్ వచ్చింది, ఏమిస్తావు తాతయ్య అనింది. నేనన్నానమ్మా స్టెథోస్కోప్ ఇస్తా, నువ్వు డాక్టర్ అయినాక నాకు అమ్మమ్మకు మాకందరికి మీరు పరిచయం చేయాలా. ఏం తాత అదంటావు, లేదమ్మా డ్రెస్ ఇస్తలే అన్నాను. లేలే నీ స్టెథోస్కోప్ వద్దు, నీ డ్రెస్ వద్దు, యాదొద్దు, మళ్ళీ ఏం కావాలమ్మా, మాకు రింగ్ కావాలా. ఏమో ఇద్దరు, మరి ఇద్దరు రింగ్ అంటే 5,00,000 అవుతుంది. 5,00,000 అవుతుంది. ఎట్లా అప్లికేషన్ ఆమె పెడుతుంది. ఇద్దరు ఏం మాట్లాడు నాకు తెలియదు కానీ తాతయ్య జ్ఞాపకాలు ఉంటాయి, మాకు చెరొక రింగు చేయించమంటే ఇదో ఈ అమ్మాయికి ఇద్దరికి కూడా చెరొక రింగు చేయించి పోయిన నెల 30వ తారీఖు నాడు మా ఇంటి దగ్గర 2 మనమరాలకు ఘనంగా రింగు పెట్టి చాలా మంది వచ్చారు. సో మరి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రుల యొక్క కళ, అవతాతల కళ, అత్తమామల కళ, మా కుటుంబాల్లో మెడిసిన్ కావాలి, డాక్టర్లు కావాలని ఒక ఆశ పడ్డాను. ఆ ఆశ మనవరాల రూపంలో నెరవేరినందుకు సంతోషిస్తున్నాను, ఆనందిస్తాను. ఇదంతా కేవలము ఇట్ ఈజ్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ ద గాడ్. ఆయన దయ, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన ప్రసన్నత తప్ప ఇందులో మాది ఏమీ కూడా లేదు. ఇదంతా కూడా వాళ్ళ ప్రార్థనలు,
ఫలించాయి, మా ప్రార్థనలు ఫలించాయి. అంతేకాదు చాలామంది దైవజనులు కూడా ప్రార్థన చేశారు. ఇదంతా కూడా గ్రేస్ ఆఫ్ దగ్గర ఆయన కృప వలన మా మనవరాలకు రావడం చాలా సంతోషం. మరి వాళ్ళు భవిష్యత్తు లోపల మంచిగా పూర్తి చేసుకొని సమాజ సేవ, ఫస్ట్ ఎవరికి సేవ చేస్తామో, ఎవరికి షూ చేస్తావు? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మనవరాలు మాకు దొరకడం చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ చిన్న సత్కారం చేస్తాం. సంగారెడ్డి జిల్లా లగచెర్లలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న రైతు ఈరియా నాయక్ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నిన్న రాత్రి ఈరియా నాయక్కు గుండెపోటు. రాజు రాజు అరే తీసుకో నవీన్ తీసుకున్నాం కదా బయటకు వచ్చిన చూస్తా టుడే చూపిస్తా లోపల స్కానింగ్ అర్థం చేసుకో. పేషెంట్ బయటకు వచ్చిన మీరే చూడండి. कल लाएगा आज भी लाएगा बाइक नंबर पे इन्हें अప్పట్లో స్టంట్ చేసిన అడుగు ऑपरेशन की टाइम के बाद अंकित ऑपरेशन कल ऑपरेशन है స్టంట్ అడిగే स्टंट है स्टंट ऑपरेशन हुई है स्टंट खा लेगा సినీ నటులు మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న ఉధృత పరిస్థితులను కవరేజ్ చేసి వివరణ కోరిన మీడియాపై దాడి చేసిన బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిసాల రామస్వామి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తెలియజేసేందుకు జర్నలిస్టులు
చేస్తున్న విధులపై మోహన్ బాబు లాంటి వారు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. జల్పల్లిలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓకే మన సినీ నటుడు ఓకే మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు. అయితే మీడియాను మోహన్ బాబు గారు మైకు తీసుకొని కొట్టడము, అలాగే అసభ్య పదార్థతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తించుకోండి. ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నామని చెప్పేసి సాకుతోనిగా జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాదులే అనుకుంటే అది పొరపాటు. జర్నలిస్టులు అంటే సమాజంలో ప్రొటెస్ట్ అనేది గ్రహించాలా. కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మానవ హక్కుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని, మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము, వాళ్ళ మైకు తీసుకోవడము, వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము. ఓకే. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో జరిగిందని, దీనిపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డాక్టర్ కాళీప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయంలో కోడెమొక్కులు నిర్వహించుకున్న కోడలను భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కోడలను కబేలాలకు తరలిస్తున్నారని, దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడటానికి కోడలను సమర్పించుకున్నారు. ఇక్కడున్నటువంటి మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసుతోని 60 కోడలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ మేము విచారణ చేస్తే అక్కడ కనబడట్లేదు. ఇక్కడికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు, గట్టుకిందపల్లి గ్రామం శివారు లోపల రాజేశ్వర సొసైటీ అని పెట్టుకుని ఒక వ్యక్తి శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి 60 దూడలను తీసుకొచ్చాడు. పద్ధతి ప్రకారం అయితే దేవస్థానం వారు ఒక రైతుకు 2 కన్నా ఎక్కువ లేగలను ఇవ్వకూడదు, మరియు అతని పూర్వాపారాలు పరిశీలించిన మీదనే అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మణికొండకు చెందిన మాదాసి రాంబాబు అనే వ్యక్తి రాజేశ్వరి అనే సొసైటీ పెట్టుకొని పైపెచ్చు ఆ లెటర్ను గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఎండార్ చేశారు. అతడు 30 మంది రైతులను మభ్యపెట్టి 30 ఆధార్ కార్డులతోని దేవస్థానం పోవడం, పులోబని ఈఓ గారు 60 లేగలను ఇవ్వడం, ఆ 60 లేగలను 2 డీసీఎం వ్యాన్లు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాడు. తర్వాత సదరు వ్యక్తి మాకు తెలిసిన విషయం ఏంటంటే కలేబరాలకు అమ్ముకొని అతడు దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, రాజరాజేశ్వరి టెంపుల్ మన తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత గలదో. భక్తులు ఎంతో ప్రేమతో దేవుని మీద భక్తితో తమ కోరిక తీరిస్తే
కోడెను మొక్కుతా అని ఒక నానుడు ఉంది అక్కడ వేమలవాడలో. కోరికలు తీర్చే దేవుడా మా కోడెనిస్తామని అలాంటి కోడెలను దేవస్థానం ఇస్తే దేవస్థానం వారు కోడలు ఎక్కువైనాయని రైతులకు ఎవరైతే రైతులు ప్రేమతో పెంచుతామనుకున్న రైతులకు ఇవ్వమని ఆర్డర్ చేశారు. సోషల్ మీడియాలో కూడా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెట్టాలని చేయడం నిజంగా మాకు బాధ కలిగించింది. ఇది ఒక్కటి కాదు, దయచేసి ఈ విషయంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి అసలు ఈ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఈ 6 నెలలు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందో మొత్తం తీసుకొని ఈ ఎన్ని లేగలు ఈ కలయబాలకు తలెత్తబడుతున్నాయో వీటన్ని నిగ్గుదీర్చాలి. లేకుంటే యావత్ హిందూ సమాజం ఒక్కటైనది ప్రభుత్వం పైన ఈ ఈవో అధికారులపైన తిరగబడతాం. వెంటనే ఆ ఈవో గారిని సస్పెండ్ చేయాలి. గవర్నమెంటు తగిన దానికి మంత్రాలయం ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ9 విలేకరి రంజిత్పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, తాలూకా అధ్యక్షులు వగరూరు జయరాజు, ప్రధాత కార్యదర్శి కె హుషేని, కోశాఖాధికారి షాబు వలీలు ఖండించారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. సినీ పరిశ్రమలో పై ఎత్తులు ఎదుగుదలకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు. మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు. అయితే మీడియాను మోహన్ బాబు గారు మైకు తీసుకొని కొట్టడము, అలాగే అసభ్య పదార్థతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము. అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తించుకోండి. ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నామని చెప్పేసి సాకుతోనిగా జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాదులే అనుకుంటే అది పొరపాటు. జర్నలిస్ట్ అంటే సమాజంలో ప్రొటెస్ట్ అనేది గ్రహించాలా. కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మానవ హక్కుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని, మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము, వాళ్ళ మైకు తీసుకోవడము, వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము. ఓకే. ఎప్పటికైనా సినీ పరిశ్రమ దాన్ని పైకి తీసుకురావాలంటే మీడియా రంగం ఎంతో కీలకంగా పనిచేసి మీడియాలో ఈ యొక్క ప్రచురణ కావడం వల్ల, ఈ యొక్క ఫోకస్ కావడం వల్లే ఆయన ఇంత పెద్ద హీరోగా ఎదిగినట్టు గుర్తు చేసుకొని ఆయన ప్రవర్తించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే, ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోహన్ బాబు, నువ్వు ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు. మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నువ్వు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైకుతో నీ ఇష్టానుసారంగా క్షణిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాతమూలకంగా విలేకరుల సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాకి జరిగిన నష్టాన్ని, ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు కోసిగి మండలం, పెద్ద కడబూరు, కౌతాలం 4 మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము.
ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి దళిత ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం. మంత్రాలయం ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు జయరాజు, మంత్రాలయం. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ నటుడి కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వేచ్ఛ, ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది. కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి TV9 విలేకరు రంజిత్పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులని అరికట్టాలి. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే. ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. నా పేరు చాంద్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు. ఉప్పల్లో చెప్పుల దొంగ, ఇంటి నిండా చెప్పులు. కాలనీలో ఇండ్ల ముందు ఉన్న చెప్పులు షూ దొంగతనం చేస్తున్న దంపతులు దొంగతనం చేసిన చెప్పులను ప్రతి ఆదివారం ఎర్రగడ్డలో తక్కువ ధరకు అమ్ముతున్నట్టు జంట. వాసవనగర్లో దొంగ లోపడు మీకు రండి ఒకసారి చూపిస్తాను. సభ్య శంకర్ యాదవ్, భరత్ నగర్, శ్రీనగర్ కానీ సత్యనగర్. ఎందుకని అసలు మీరు ఎన్ని పనులు దొంగ పనులు ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం చేసి దొంగతనం కాకుండా ఇది నా కొడుకు అమ్మా, ఇది నా కొడుకు, ఇది నా కొడుకు, ఈ అన్నయ్య నా ఇంకో జత లేదు భార్య రాత అట్లా దొంగతనం చేయాలంటుగా. నా దగ్గర సీసీ కెమెరా చూసారు ఇవన్నీ విచిత్రం. దొంగతనం అంటే వీడే చెప్పుల దొంగ. అది తెచ్చినావు కాబట్టి ఇగో మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం. ఇంకా చాలా పెట్టిండు ఇక్కడ. నువ్వు మొత్తం ఇప్పుడు ఏడ ఉన్నాయి వీళ్ళు వాసవనగర్ లో ఉంటారండి. నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్, రామంతపూర్ పలు ఏరియాలలో దొంగతనం చేసింది వీళ్ళే. వానికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారు, నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు. కడప కాదు గుద్దలేసి తీరుస్తారు కత్తి. అది చెప్తున్నా ఫస్ట్ నువ్వు. ఓ 20 మంది రా, 20 మంది ఓడచుండు ఇళ్లకు. దొంగ ముద్దు పెట్టుకుంటారు, ముద్దు పెట్టుకోను. బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి మన భార్య నేను చెప్తున్నా కదా. కిలాడి నెంబర్ 1 కిలాడి వస్తుంది జర. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిలెర్తో జరిగిన 14వ రౌండ్లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Incredible, and Gukesh is also crying. Amazing, what a picture. One dynasty ends and a new one begins, and after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ మాట్లాడరు. తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని ఇలాంటి గోబెల్స్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు నువ్వు కూర్చుంటున్న సెక్రటరియట్ కట్టింది బీఆర్ఎస్ఏ. సెక్రటరియట్ పక్కన
బ్రహ్మాండంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టింది బీఆర్ఎస్ఏ. దాని గురించి ఎక్కడ మాట్లాడాడు? అంటే కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇలా దేవాలయాలు, యాదాద్రి దేవాలయం అద్భుతమైన సంపద కదా, 2800 కోట్ల రూపాయలు దేవాలయాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.